నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనరల్లీ ఏ సీఎం అయినా కాన్వాయ్ అనేది చేంజ్ చేసుకుంటారు అని చెప్పేసి అని అధికారులు చెప్తే కూడా సో నాకేమీ అవసరం లేదు, ఉన్న నా పర్సనల్ కార్ని నేను కంటిన్యూ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ తమ్ముడికి కాన్వాయ్ అనేది అరేంజ్ చేసిన తర్వాత దాని మీద చాలా సీరియస్ అయ్యారు రేవంత్ రెడ్డి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ఓయూ యూత్ లీడర్ వెంకట నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో జనరల్లీ ఏ సీఎం వచ్చినా కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా కాన్వాయ్ అనేది చేంజ్ చేస్తారు. బట్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ పని చేయలేదు. ఉన్న నా వెహికల్లే అంటే నా పర్సనల్ కార్ నేను నా కార్ని కంటిన్యూ చేస్తాను, దాన్నే కావాలంటే బుల్లెట్ ప్రూఫ్ చేయించుకుంటాను అని చెప్పేసి ఆయన అన్నారంట. ఈవెన్ దానికి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ కాబట్టి అది అవసరం లేదు అని. బట్ ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళ తమ్ముడికి కొంతమంది అధికారులు కాన్వాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది కొండలరెడ్డి గారికి. సో దాని మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా అధికారులను ఆదేశించారు. ఇది ఎవరైతే చేశారు ఈ పనిని సో దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేసి అని. అంటే పర్టికులర్లీ ఈ అంశాన్ని అసలు ఏ విధంగా చూడాలి అంటారు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొండలరెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోమని అన్నారా? ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇలా అరేంజ్ చేశారో కొండలరెడ్డి గారికి లేదు మేడం, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఓకే, అంటే కాన్వాయ్ చేయలేదా వాళ్ళకి కొండలరెడ్డి? అది కాదు, అది కాన్వాయ్ కాదు మేడం. ఒక విషయం ఏంటంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొండలరెడ్డి గారు వారి సోదరైన కొండలరెడ్డి గారు వీళ్ళిద్దరు సేమ్ ఉంటారు పోలికల్లో. ఓకే, దగ్గర పోలికలు ఉంటాయి చూడడానికి కూడా. ఇప్పుడు మనం ఆశ్చర్యపోతాం ఇన్కేస్ సీక్రెట్లో వాళ్ళు కనుక మాట్లాడుకోవడం మన దగ్గరుండి చూస్తే ఆటోమేటిక్గా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారి తరఫున బాధ్యతలు చూసుకుంది కొండలరెడ్డి గారు. సో వారి అంటే దాదాపు గెలుపు వరకు వచ్చేసారు వాళ్ళు. దాంట్లో కీలక పాత్ర పోషించారు కొండలరెడ్డి గారు. వాళ్ళ మాట విధానం కానీ, వాళ్ళు నడిచే విధానం కానీ, వాళ్ళ ఆహారం కానీ అంతా రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటుంది. ఉండే క్రమంలో ఏమవుతుందంటే అభిమానుల తాకిడి పెరిగిపోతుంది. ఒక ముఖ్యమంత్రి గారు సచివాలయం నుండి ఇంకో సేమ్ ముఖ్యమంత్రి లాగా ఒక వ్యక్తి వారి తమ్ముడు రూపంలో ఇక్కడ కనపడారంటే ఆటోమేటిక్గా జనాలు క్రౌడ్నెస్ వచ్చేస్తుంది కదా. వచ్చినప్పుడు ఏంటంటే ఆ క్రౌడ్ని తాకిని అంటే ఆపాలంటే 100% వాళ్ళకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి. దాంట్లో అది ఎవరైనా చేయాల్సిందే మేడం. చేసే క్రమంలో ఎప్పుడైనా సరే కాన్వాయ్ ముందు కారు ఒకటి పోతున్నప్పుడు వెనక కారు వీళ్ళకి వస్తారు. సరే ముందు ఎస్కాట్ అనుకోండి, వెనక కొండలరెడ్డి గారి కారు అనుకోండి, తర్వాత వచ్చే కార్లన్నీ గవర్నమెంట్ కార్లని మనం ఎట్లా అంటాం? వాళ్ళ అభిమాన కార్లు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అనుచరుల కార్లు అయి ఉండొచ్చు, ఒక అనుచర గణమై ఉండొచ్చు. ఎందుకంటే కామారెడ్డిలో గెలుపు దాకా దగ్గరికి పోయి వచ్చిన తర్వాత వాళ్ళ అభిమాన గణం అక్కడ ఉంటుంది కదా. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళందరూ ఉంటారు. ఉండే క్రమంలో ఒక లైన్ ఏర్పడుతుంది. దాన్ని కాన్వాయ్గా ఎట్లా మనం చూస్తాం? కాన్వాయ్గా చూడాల్సిన అవసరం లేదు కదా మేడం. ఇప్పుడు మీరు గమనించండి, భద్రాచలంలో శ్రీరాముల వారిని దర్శించుకున్న విషయంలో తలంబ్రాలు సమర్పించే విషయంలో హిమాన్స్ పోయి తలంబ్రాలు సమర్పించండి. హిమాన్స్ ఏమైనా అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కేసీఆర్ మనవడంత మాత్రం పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళారు, ఈయనేమో అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు కదా. ఏ శంకుస్థాపనకో లేకపోతే ఏదో ఒక అంటే అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు ప్రాబ్లం ఉండేది కదా. అలాంటివి ఏం కాకుండా వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళకి వెళ్ళినప్పుడు దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మేడం, రేవంత్ రెడ్డి గారి కాన్వాయ్ విషయానికి వచ్చినప్పుడు వారికి ఉన్న ఏదైతే ఉందో వాళ్ళ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఆ ప్రోటోకాల్ బేస్లో మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాకముందు మేము ప్రధానంగా ఒక మాట క్లియర్ కట్గా ఒక మాట చెప్పదలుచున్నాం. ఏంటంటే ప్రజాపాలనను అందిస్తాం, ప్రజల అభిష్టం మేరకే పరిపాలిస్తాం, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కీలక పాత్ర పోషించేటట్టు మేము చేస్తామని చెప్పి మేము చెప్పినాం. అంటే దాని అర్థం ఏంటి? ప్రజల్ని భాగస్వామ్యం చేయడం అంటే ప్రజల్లో ఉండి ఒక హడావిడి చేసే తత్వాన్ని, హడావిడి చేసే నైజాన్ని సృష్టించుకోవడం కాదు కదా మేడం. వాళ్ళ కళ్ళ ముందు కనపడి, వాళ్ళ కళ్ళ ముందు క్లియర్గా కనపడి ఏది చేసినా కూడా వాళ్ళకి నచ్చే విధంగా చేయడం. ఒక కాన్వాయ్ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే 1 గంట 2 గంటలు వెయిట్ చేయాల్సిన సందర్భాలు కూడా ఉండే. ఈ బేగంపేట, ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఎప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళిన ప్రతిసారి ఈ మన బేగంపేట దాంతోపాటు సికింద్రాబాదు అదేదైతే కంటోన్మెంట్ ఏరియా మొత్తం అంత ట్రాఫిక్ జామ్ అయి ఉండే, స్టక్ అయి ఉండే. కానీ ఆ పరిస్థితులను చూసి రేవంత్ రెడ్డి గారు ఏం పర్లేదు, మనకు సేఫ్టీ ఉంటుంది, మనం ప్రజల మీద తిరిగేటోళ్ళము, ప్రజాపాలన మనం అందిస్తున్నాం, దేశ సెక్రటేరియట్, ప్రజాభవను, అసెంబ్లీ, దాంతోపాటు మన సీఎం ఆఫీస్ చుట్టూ తిరిగే అంశాలే ఉంటాయి కాబట్టి ఈ ట్రాఫిక్ క్రౌడ్లో మనకు ఎందుకు అంత అవసరం ఉంటుందని చెప్పదలుచుకోరు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మేడం, ఒక ఫ్యూడల్ మైండ్ సెట్కి ఒక డెమోక్రటిక్ మైండ్ సెట్కి ఉన్న డిఫరెన్స్ మేడం ఇది. ఫ్యూడల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చుట్టూ కంచేసుకుంటారు, ప్రజల్లో కలవడానికి ఇష్టపడరు, ప్రజలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అయితే ఫామ్ హౌస్లో కూర్చుంటారు, లేకపోతే ప్రగతి భవన్లో కూర్చుంటారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు కదా మేడం. మీరు చూసారా ఈ మధ్యకాలంలో రేకుల షెడ్ ఉన్నా పర్లేదు,
ఇది మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాంట్లో నాకు ఒక నివాసం ఉండనివ్వండి, రేకుల షెడ్ ఉన్నా పర్లేదు, మేము పనిచేసే వాళ్ళకి మాకు ఏముంటే ఏముంటుంది, కూర్చోడానికి ఒక చైరు, వేసుకోవడానికి ఒక బల్ల ఉంటే చాలు కదా అని చెప్పి ఒక మాట అన్నారు కదా. అది దేనికి ఇండికేషన్? అది ప్రజాపాలనకి ఇండికేషన్ కదా. సో మనం ఆ కోణంలో చూడాలని అంటున్నాం మేడం. ఓకే, అంటే ఇక్కడ ఒక చిన్న మాట వెంకట నాయక్ గారు, సారీ టు డిస్టర్బ్ యూ. సో అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్ముడికి కాన్వాయ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా, సెక్యూరిటీ పెంచితే సరిపోతుందేమో కదా అనేది కొంతమంది వాదన. మేడం కాన్వాయ్ పెట్టలేదు, మీరు ఒకటి గమనించండి, కాన్వాయ్ పెట్టలేదు, సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ లేదని కాదు. సో ఆయన ప్రభుత్వంలో ఏమీ వర్క్ చేయట్లేదు దానికి కాన్వాయ్ కానీ ఏమన్నా ఎస్కార్ట్ కానీ ఇవ్వడానికి, సెక్యూరిటీ అనేది కొంచెం పెంచగలిగితే సరిపోతుంది మేడం. కదా అనేది మీరే కొంతమంది ఒక ఎమ్మెల్యే అయ్యారు మేడం, మీరే ఒక ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ప్రభావితం చేసే స్థాయిలో మీరు ఉన్నారనుకోండి మేడం. మీ ఊరికి మీరు వెళ్ళినప్పుడు, లేకపోతే పర్టికులర్ ఒక ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో నడుచుకుంటూ వస్తారు, కొంతమంది బండి మీద వస్తారు, కొంతమంది బస్సుల మీద వస్తారు, కానీ చాలామంది కార్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. కార్లో వచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు, అది కాన్వాయ్ అని మనం ఎట్లా అంటాం? సో ఇప్పుడు కొండలరెడ్డి గారిది అది ఏదైతే ఉందో వెహికల్స్ అంతా కాన్వాయ్ కాదు, జస్ట్ వాళ్ళ ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు, స్పోర్ట్ అథారిటీ చైర్మన్గా కాకంటే ముందు వారు ముందుకెళ్తుంటే వెనకాల దాదాపు ఒక 20 కార్లు వచ్చేవి. మరి అది ప్రభుత్వం పెట్టిన కాన్వాయ్ కాదు కదా, అది అభిమానంతో వచ్చిన వాళ్ళు. వీరు కూడా సేమ్. అంటే ఇప్పుడు మాకు ఇప్పటికీ అంటే ఒక 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 కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కొండలరెడ్డి గారిని చూస్తే రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నంత ఫీలింగ్ వస్తుంటుంది మాకు. మరి నేను కూడా అభిమానంతో పోతా, నన్ను గవర్నమెంట్ పంపించలేదుగా. మరి నేను అభిమానంతో పోయిన దానికి గవర్నమెంట్ పంపించే దానికి ఫరక్ ఉంటుంది కదా. ఆ ఫరక్ని బీఆర్ఎస్ పార్టీ అర్థం చేసుకోలే. సోషల్ మీడియాలో వాళ్ళ ఐటీసీలో దాన్ని ఒక ప్రచారంగా వాడుకుంటున్నారు. వాళ్ళు ఏంది ప్రతిసారి సెల్ఫ్ గోల్ వేసుకుంటారు, వాళ్ళు దవ్వుకున్న గోతులోనే వాళ్ళే పడతారు. గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలమ్మ అని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పాటలు పాడించి ఇది చేసి తెలంగాణ ప్రజలు నమ్మిరా మేడం? నమ్మడానికి మేము సిద్ధంగా లేము. ఇప్పుడు మేము ఏదైనా సరే ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్, మీరు అడగాలనుకుంటే పాలసీస్ మీద అడగండి, మా పరిపాలన బాగలేకపోతే దాని మీద అడగండి, క్వశ్చన్ చేయండి, ధర్నా చౌక్లో కూర్చోండి. ఎందుకంటే మీకోసమే ధర్నా చౌక్ ఏర్పాటు చేసినాం మేము. మాకు ఈ 10 సంవత్సరాల కాలంలో ధర్నా చౌక్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ చేసింది కదా, కానీ కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ని ఏర్పాటు చేసింది. ధర్నాలు చేయండి, ముట్టడిలు చేయండి, నిరాదీక్షలు కూర్చోండి. అంటే తెలంగాణ ప్రజలకి ధర్నాలు చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటారా? మేడం ఒక మాట ఏంటంటే, ఏ పరిపాలన ఇస్తుందా ఇవ్వదా? 100% ఇస్తుంది, కల్పిస్తుంది అంటారు. కల్పిస్తుంది. కల్పించడం అంటే దాని అర్థం ఏంటి? మేము బాగా ఆలోచించి చెప్పండి వెంకట. బాగా ఆలోచించి చెప్తున్నా మేడం, బాగా ఆలోచించి ఏం చెప్తున్నామంటే మేడం, ప్రజాస్వామ్యంలో మీ ధర్నాలు చేయడానికి మేము కల్పించామంటే దాని అర్థం ఏంటి? దేనికి ఇండికేషన్ అది? అంటే ధర్నా చేసేటువంటి సందర్భాన్ని తీసుకొస్తుందా కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నా. సందర్భాన్ని తీసుకురాకపోవచ్చు మేడం, కానీ ప్రతి ఒక్కళ్ళకి పాలన మీద మంచి అభిప్రాయం ఉంటుందని గ్యారెంటీ ఇవ్వలేం కదా. అలా అయితే ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది? ప్రజలు ప్రతిసారి మార్పు కోరుకుంటారు. ఒకనొక సందర్భాల్లో మార్పు కావాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదో ఒక సందర్భంలో మాకు ఈ పరిపాలన వద్దు, లేకపోతే పరిపాలన లుక్కులు ఉన్నాయని తెలిసినప్పుడు చెప్తేనే కదా తెలిసేది. బయటకు వచ్చి చెప్పాల్సి ఉంటుంది కదా, కూర్చోవాల్సి ఉంటుంది కదా. అంటే మాకు మేము సెల్ఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం గొప్ప విషయం మేడం. ఏ నియంతృత్వానికి వ్యతిరేక కొట్లాడినామో అదే నియంతృత్వాన్ని మేము ఏర్పాటు చేసుకుని పోతాం. అంటే ఎవరికి వాళ్ళు సర్టిఫికేషన్ చేసుకుంటే ఎవరో నంబరు, పక్కన వాళ్ళు ఇస్తే, ప్రజలు ఇస్తే పార్టీలకు సంబంధించి అల్టిమేట్గా ప్రజల నిర్ణయం మేరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. సరే ప్రజలే మేము మాకు వద్దు, మాకు మార్పు ఏమొద్దు, ఇవ్వద్దు, మరి ఈ దుష్ట పరిపాలన మేము ఉంటామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోయేదేమో. కాబట్టి ఏంటంటే మేము ఈ విషయం మేము క్లారిటీ ఇస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి స్పేస్ ఉంటుంది, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, వెంకట్ గారు.